నమస్తే. వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. మనలో చాలామందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. మనకి తెలిసిన వాళ్ళు ఎదురుపడితేనో, కాల్ చేస్తేనో మామూలుగా విష్ చేసుకుంటాము. ఆ తర్వాత వాళ్ళు కాసేపు మాట్లాడి ఊరుకుంటే అక్కడి నుంచి ఇంకేంటి కబుర్లు, ఇంకేంటి విషయాలు అని పదే పదే అడుగుతారు. ఇంకా చెప్పేందుకు ఏమీ లేక ఇంకేముంటాయి అంతా మామూలే అని సంభాషణ కట్ చేసాము అనుకోండి. అదేంటి ఇన్ని రోజులు కలిసాం కదా, ఇన్ని రోజులు కాల్ చేసుకున్నాం కదా, చెప్పడానికి ఏమీ లేవా, లేకపోతే నాతో చెప్పేవి ఏమీ లేవా అని నిష్ఠూరంగా అంటారు. అన్నారు కదా అని గుర్తు వచ్చిన విషయాలన్నీ 1 బై 1 చెప్పేస్తే అవతల వారు ఏమీ అనలేక నిస్సహాయంగా వింటూ మనసులో తిట్టుకుంటారు. ఇక్కడ తప్పెవరిది అంటే ఇద్దరిది ఉంటుంది. అంత మనకి చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందనుకోండి, వాళ్ళే చెప్తారు కదా. ఒకవేళ మర్చిపోయారేమో అని డౌట్ ఉంటే ఒక్కసారి ఇంకేంటి విషయాలు అంటే సరిపోతుంది. అంతేగాని నాకు చెప్పేందుకు ఏమీ ఉండవా అని రెట్టించి రెట్టించి అడగకూడదు. అలాగే చెప్పేవాళ్ళు కూడా మనం ఎక్కువసేపు మాట్లాడకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని ఇంట్లో సంగతులు, వీధిలో సంగతులు, ఆఫీస్ సంగతులు అన్నీ నాన్ స్టాప్గా చెప్పేయకూడదు. ఇంకొంతమంది అయితే ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంటారు. మనం ఏదైనా ఒక విషయం అడగడం భయం, వెంటనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అది అని అలా చెప్తూనే ఉంటారు. ఏదో క్యాజువల్గా అడిగితే ఇన్ని చెప్తున్నారేంటి అని అవతల వాళ్ళు తిట్టుకునే పరిస్థితి రాకూడదు. అందుకే అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు కూడా కొన్ని లిమిట్స్ పెట్టుకోవాలి. అప్పుడే రిలేషన్స్ బాగా ఉంటాయి. అంతేగాని మనం ఎదురు పడితేనో, ఫోన్ చేస్తేనో అవతల వాళ్ళు ఎందుకు చేశారురా బాబు అనుకునే పరిస్థితి అయితే తెచ్చుకోకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ.